లగ్జరీ లుక్ ఎలా వస్తుంది? వాల్ డెకోర్స్ డిజైన్ స్టూడియో వాళ్ళు మీ బడ్జెట్లో లగ్జరీగా కనిపించేలాగా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. మీరు చేసిన ప్రతి డిజైన్లో ఒక థాట్ ఉంటుంది, పర్ఫెక్షన్ కనిపిస్తుంది. కలర్ ప్యాలెట్ అండ్ ఫర్నిచర్ లేఅవుట్, ఈ రెండిటితో మనం స్పేస్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇది పూజా రూమ్, చిన్నపాటి టెంపుల్ లాగా కనిపిస్తుంది. సో లోపల మొత్తం మీకు స్టోరేజ్ ఇచ్చాము, బట్ స్టోరేజ్ రూమ్ మనకి బ్యూటీని ఎక్కడ తినేస్తుందో అని చెప్పేసి అది మళ్ళీ ఆ షట్టర్ని కూడా ఐ యాడెడ్ విత్ మై డిజైన్ అన్నమాట. ఈ సింక్స్ కూడా మేడం చాలా కేర్గా సెలెక్ట్ చేసుకోవాలి, బెస్ట్ కంపెనీయే తీసుకోవాలి. సో టాండమ్ ప్యాంట్రీ ఏంటంటే మనకి అరౌండ్ 40 kgs వరకు తీసుకుంటుంది మేడం. మొత్తం చూసాక వావ్ అనిపించింది అసలు. మేడంకి అప్ చెప్పేస్తే ప్లాట్ మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా చాలా ప్లెజెంట్గా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి పిల్లలతో అంటే ఇలాంటి ఒక ఇంటీరియర్ డిజైన్ ఉండాలన్నమాట. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సొంత ఇల్లు అందరి లైఫ్లో ఉండే ఒక పెద్ద డ్రీమ్. ఇల్లు కట్టుకున్నాక స్టార్ట్ అయ్యే పెద్ద టెన్షన్ ఇంటీరియర్ డిజైన్. అసలు ఇంటీరియర్ డిజైన్ ఎలా చేయించాలి, ఏ కలర్ ప్యాలెట్ యూజ్ చేయాలి, అసలు మోడర్న్ లుక్ వెళ్దామా, ట్రెండీ లుక్ వెళ్దామా, లేదంటే క్లాసీ లుక్ చూసుకుందామా, లగ్జరీ లుక్ ఎలా వస్తుంది, ఇవే టెన్షన్స్. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ మీకు అక్కర్లేదు. వాల్ డెకోర్స్ డిజైన్ స్టూడియో వాళ్ళు దగ్గరుండి మీకు నచ్చినట్లు మీ బడ్జెట్లో తక్కువ స్పేస్ ఉన్న చాలా స్పేషియస్గా కనిపించేలాగా అండ్ లగ్జరీగా కనిపించేలాగా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. సో ఈరోజు వాల్ డెకోర్స్ డిజైన్ స్టూడియో వాళ్ళు డిజైన్ చేసిన ఒక హౌస్లో ఉన్నాం. ఇది 3 BHK అనమాట. సో ఒకసారి లోపలికి వెళ్దాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు క్లయింట్ రియాక్షన్ అంటే కూడా తెలుసుకుందాం, రండి. హాయ్ ప్రవీణ గారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్, ఆల్ గుడ్ అండి. సో మీలాగే చాలా అద్భుతంగా ఉంది నిజంగా. చూస్తుంటే ఇంద్ర భవనం అంటారు కదా, అసలు అలాంటి వైబ్స్ వస్తున్నాయి ఇంట్లో చూస్తుంటే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నార్మల్గా ప్రతి డిజైన్ వెనక, ప్రతి కార్నర్ వెనక మీరు చేసిన ప్రతి డిజైన్లో ఒక థాట్ ఉంటుంది, ఐడియా ఉంటుంది, పర్ఫెక్షన్ కనిపిస్తుంది. అసలు ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటి వెనక ఏంటి, ఇక్కడ ఈ ప్లేస్మెంట్కి, ఈ కలర్ కాంబినేషన్స్కి, వీటన్నిటికీ ఒక థాట్ ఉంటుంది కదా మీకు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ ఫ్లాట్ ఏంటంటే అరౌండ్ 3000 SFT ఫ్లాట్. ఓకే. సో ఈ ఫ్లాట్లో మనం ఫాల్ సీలింగ్ నుంచి మీరు ఇప్పుడు చూస్తున్న స్టేజ్ వరకు టోటల్ వర్క్ మనమే చేస్తాం టోటల్. ఓకే. సో ఐ జస్ట్ షో యూ దిస్. సో దిస్ ఇస్ ద డ్రాయింగ్ రూమ్ మ్యామ్. సో ఏంటంటే క్లయింట్కి ఉన్న సెంటిమెంట్, షీ వాంట్స్ ద సోఫాస్ అండ్ అదర్ థింగ్స్ టు బి పుట్ ఆఫ్టర్ గృహప్రవేశం. ఓకే ఓకే. సో అందుకని ఇప్పుడైతే ఎంటీ కనిపిస్తుంది బట్ సో స్పేస్ ఫర్ ద డ్రాయింగ్ రూమ్. సో వెనకాల వాల్ని ఇలా మనం ఒక చిన్న వాల్ హైలైటింగ్ చేసుకొని అటువైపు ఏమో ఒక కన్సోల్ టేబుల్ మాత్రం పెట్టాం. అంటే 2 టీవీ యూనిట్ సిస్టమ్ లేదు నాకు. సో ఏంటంటే అది ఎంట్రీ వాల్, ఒక యాక్సెంట్ వాల్ కింద క్రియేట్ చేసి అటు 2 లైట్స్ ఇచ్చేసి, అంటే ఇక్కడ యాక్చువల్గా కృష్ణ ఐడల్ పెద్దది వస్తుంది ఆఫ్టర్ ద గృహప్రవేశం అగైన్. సో గణేశుడు అందరికి సెంటిమెంటల్ గా సాయంత్రం ప్రారంభించాలి కాబట్టి ఇంట్లోకి ఎంట్రన్స్ కూడా, ఎందుకంటే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్ నుంచి మనం చూడగానే ఫస్ట్ కనిపించేది కాబట్టి వీ వెంట్ ఫర్ దట్ కన్సోల్ టేబుల్ లా చేసి ఇచ్చామన్నమాట. ప్రీవియస్ నేను చూసాను మీ వర్క్స్ లో కూడా ఇలాంటి బర్డ్స్ ఏ ఉండేవి కూడా, బట్ కొంచెం కలర్ కాంబినేషన్ ఇంటికి తగ్గట్టుగా ఉన్నాయి మ్యామ్, అంతే. ఓకే. సో లోపలికి వెళ్దాం. షూర్ అండి, ప్లీజ్. సో ఇక్కడ పార్టీషన్ కూడా వీ డెంట్ గో ఫర్ హెవీ పార్టీషన్, అ సింపుల్ PVD పార్టీషన్ విత్ నో థిక్నెస్ యాక్చువల్లీ. సో ఇటు నుంచి అటు విజిబిలిటీ మొత్తం పోవద్దు అని చెప్పి తీసుకున్న పార్టీషన్ ఇది. అండ్ మేబీ ఐ థింక్ దీని వల్లనే ఇంకా స్పేషియస్ గా కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. నార్మల్ గా అంటూ ఉంటారు కదా, మనం యూజ్ చేసే కలర్స్ వల్ల కావచ్చు, లైటింగ్స్ వల్ల కావచ్చు, చిన్న ఇంటిని కూడా చాలా స్పేషియస్ గా కనిపించేలాగా చేయొచ్చు అని. నిజమేనా? 100% నిజం మ్యామ్. కలర్ ప్యాలెట్ అండ్ ఫర్నిచర్ లేఅవుట్, ఈ రెండిటితో మనం స్పేస్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. రాంగ్ ప్లేస్మెంట్ ఆఫ్ ఫర్నిచర్ విల్ గివ్ యూ స్మాలర్ రూమ్స్. అలాగే రాంగ్ కలర్ సెలెక్షన్ కూడా అంతే. ఈ ఇంట్లో ఏంటంటే క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ 10% కూడా లేదని చెప్పచ్చు మ్యామ్. ఓన్లీ ఏంటంటే ఆవిడ నాకు ఫంక్షనాలిటీ అండ్ రిక్వైర్మెంట్ మాత్రమే ఇన్పుట్ ఇచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ఇట్ మనం తీసుకుంది అప్పర్ హ్యాండ్. కలర్ సెలెక్షన్ కానీ, లేఅవుట్ సెలెక్షన్ కానీ, ఈవెన్ లేఅవుట్ సెలెక్షన్ కూడా మేమే చేసాం మోస్ట్ ఆఫ్ ఇట్. సో అందుకే మీకు ఈ ఇల్లు చాలా స్పేషియస్గా మంచి, అంటే ఒక అపీలింగ్ లుక్ అయితే కనిపిస్తుంది, చాలా లగ్జరీగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మోస్ట్
కామన్ థింగ్ అండ్ ఇది ఐ థింక్ ఎక్కువ మంది మీ నుంచి ఇష్టపడేది అనుకుంటాను ఈ కలర్ ప్యాలెటే. నేను ఈ క్లయింట్ తో కూడా మాట్లాడాను, అమ్మ అసలు మీ వీడియోస్ మొత్తం చూసి మీ కలర్స్ కాంబినేషన్ అసలు వెంటబడ్డదని విన్నాను. అవును మ్యామ్, అవును. అంటే ఇది కొంచెం లాంగ్ అవే ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి వీ హ్యాడ్ సమ్ హికప్స్ బిఫోర్ స్టార్టింగ్, బట్ వన్స్ వీ స్టార్ట్ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. సో ఇందులో ఏంటంటే కలర్ ప్యాలెట్స్ కూడా 2 లైట్ కలర్స్ని కంబైన్ చేసాం మ్యామ్, ఓన్లీ విత్ ద మెటాలిక్ యాక్సెంట్. యూజువల్గా ఏంటంటే ఒక డార్క్ ఒక లైట్ కలర్ కలుపుతాం. అవును. సో నాకేంటంటే ఈ హౌస్ చిన్నది అవ్వద్దు, ఉన్నదాన్ని స్పేస్ ఇంకా ఎలివేట్ చేయాలని చెప్పి ఐ వెంట్ ఫర్ 2 లైట్ షేడ్స్, వైట్ అండ్ లైట్ బీచ్ కలర్ తీసుకున్నాను. సో మధ్యలో మనం ఇచ్చిన యాక్సెంట్ కలర్ వల్లే దాని లుక్ అంతమాట అంతే. సో యాక్సెంట్స్ కూడా ఐ థింక్ ఐ యూజ్డ్ ఓన్లీ ఫర్ 15% అంతే, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయలేదు. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, నార్మల్గా మనకి వాల్కి డోర్కి డిఫరెన్స్ కనిపిస్తుంది, ఇది వాల్ ఇది డోర్ అని. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు ఏది వాలో ఏది డోరో కనిపించట్లేదు. సో అది టాలెంట్ అనమాట. అది కూడా ఇంటర్నల్ డోర్స్ అన్ని మనమే చేస్తాం మేడం ఇక్కడ. సో ఇవి కూడా ఇంటర్నల్ డోర్స్ నేనే చేశాను. సో ఐ వెంట్ ఫర్ కంప్లీట్ అన్ని బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్ డోర్స్ మనకు హాల్లోనే ఉన్నాయి. సో అది కూడా కనిపించద్దు, మనకు ఒక సింగిల్ ప్యాలెట్లా వెళ్ళాలని చెప్పి ప్యానలింగ్ చేసేసి దీన్ని కూడా కాంబిఫ్లేట్ చేసాం అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూద్దాం ప్లీజ్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సీరియస్లీ, ఎంత పర్ఫెక్ట్గా. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ లైటర్ షేడ్, అందుకని మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ థింగ్ అగైన్. మనం ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బాగా అనిపిస్తుంది బ్రెయిన్కి. సో ఎక్కడ కూడా యాక్సెంట్స్ కూడా ఇందులో ఎక్కడ ఫ్లాషీ యాక్సెంట్స్ వాడలేదు. ఐ వెంట్ ఫర్ వెరీ లైట్ కలర్స్, సో నో ఫ్లాషీ యాక్సెంట్స్ ఆల్సో. 2 సాలిడ్ వార్డ్రోబ్స్ తీసుకున్నాం, 2 గ్లాస్ వార్డ్రోబ్స్. ఇట్స్ అ బిగ్ వన్ అండి, ఇది చూస్తే చాలా పెద్ద వార్డ్రోబ్. ఇదేంటి అసలు, ఐ థింక్ వాల్ పేపరా? అవునండి. ఇది ఏం చేసామంటే షట్టర్లో ఒక చిన్న గ్రూవ్ చేసుకొని లోపల వాల్ పేపర్ యాడ్ చేసి దానిపైన మళ్ళీ గ్లాస్తో శాండ్విచ్ చేసాం దాన్ని వాల్ పేపర్ని. వెనక నుంచి మీకు సీమ్లెస్గా ఉంటుంది, ఎక్కడ మనం ఏదో వాల్ పేపర్ వేసామన్న ఫీల్ ఉండదు. సో వి శాండ్విచ్ ద వాల్ పేపర్ బిట్వీన్ వుడ్ అండ్ గ్లాస్ అనమాట. ఓకే. సో దీన్ని కూడా నేనేమి ఐ డెంట్ గో ఫర్ వెరీ స్టాండ్ ఆఫ్ కలర్ అండి. మీకు చూస్తే అన్ని కూడా ఒక థీమ్లోనే వెళ్ళిపోయాయి. సో నేనేమి దాన్ని ఒక స్టాండ్ ఆఫ్ కింద తీసుకోలేదు. ఐ వాంటెడ్ ఇట్ టు గో సీమ్లెస్లీ అనమాట. సో ప్లెజెంట్గా, కూల్గా, కామ్గా. మాస్టర్ బెడ్రూమ్ మేజర్ ఏంటంటే మేడం స్పేషియస్గా అనిపించాలి, మనకి ప్లెజెంట్గా ఉండాలి వచ్చినప్పుడు. సో అన్నిట్లో సెన్సార్ లైట్స్ తీసుకున్నాము. సో డోర్స్ ఓపెన్ చేయగానే మీకు సెన్సార్ లైట్స్ వస్తాయి. సో అది మనకి పుల్ డౌన్ ట్రౌజర్ పుల్ అవుట్ మ్యామ్, అంటే ఇక్కడ హ్యాంగర్స్ చేసుకొని సో షార్ట్ పీపుల్కి ఐ థింక్ ఇట్ ఈస్ వండర్ఫుల్. అది కింద వచ్చేస్తుంది అండ్ దెన్ దే కెన్ యూజ్ ఇట్. పిల్లలు కూడా ఇది ట్రౌజర్ పుల్ అవుట్ మ్యామ్. సో ట్రౌజర్స్ అయ్యి హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఈ రూమ్లో ఏంటంటే ఈ 3 వార్డ్రోబ్స్ చేసామండి. అది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ దగ్గర పెద్ద గోద్రేజ్ ఉంది, పాతది, ఒక 50 years బ్యాక్ గోద్రేజ్ బీరువా ఉంది. సో అది తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తారనమాట. ఓకే. సో ఆ స్పేస్ని అందుకని వదిలేసాం మనం. ఓకే. సో అంటే అది అలాగా వదిలేస్తే లుక్ చేంజ్ అయిపోతుంది కదా, మీకు ప్రాబ్లం రాదు. నాకు ప్రాబ్లం రాకుండా నేను బయటకు మాత్రం శాండ్విచ్ చేసి ఇచ్చేసాను వాళ్ళు. నైస్ ప్లాన్. యా. సో బెడ్స్ కూడా ఇక్కడ ఆన్ సైట్ చేసినాయి మేడం. ఓకే. కాట్స్ అన్ని కూడా ఆన్ సైట్ చేసాం మనం ఇక్కడే. సో కార్పెంటర్స్ చేసినవే. ఓకే. సో సేమ్ థింగ్, సేమ్ వాల్ పేపర్ మా ఇక్కడ బెడ్ బ్యాక్ సైడ్ సేమ్ వాల్ పేపర్ వేసి కంప్లీట్ చేసాం అనమాట. సో ఈ హెడ్ బోర్డ్స్ కానీ అన్నీ ఆన్ సైట్ చేసినాయి మనం. ఇవి మ్యామ్ ఇదంతా ఏం లేదు, దిస్ వాల్ ఇస్ కంప్లీట్లీ బ్లాంక్ వదిలేసి ఇక్కడ సింపుల్ టెక్స్చర్ వాల్ పేపర్ తీసుకొని దీనిపైన మాత్రం ఈ యాక్సెంట్స్ తీసుకున్నాం. ఈ యాక్సెంట్స్ కూడా మేమే ప్లేస్ చేసాం మేడం. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఇంట్లో ఏమున్నా అయ్యి మొత్తం ఫ్రమ్ ప్రవీణ గారే. సో ఇది డ్రెస్సింగ్ అండి. సో ఈ స్పేస్ ఏంటంటే ఈ డ్రెస్సింగ్ కూడా ఇక్కడ మనం అదే సేమ్ థీమ్ ఆఫ్ డోర్ తీసుకొని స్లైడ్ చేస్తే సో ఇది డ్రెస్సింగ్ ఏరియా మేడం. ఓకే. సో ఈ డ్రెస్సింగ్ ఏరియాలో ఏంటంటే ఐ టుక్ అ ఫుల్ లెంత్ మిర్రర్, ఫ్యాన్ కూడా. ఇది కంపల్సరీ ఎక్కడైనా మనకి. కంపల్సరీ కదా మేడం మిర్రర్, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంత స్పేషియస్ కొన్ని ఇంట్లో ఫుల్ లెంత్ మిర్రర్ ఉంటేనే బాగుంటుంది. సో నేను చేస్తుంది ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఇస్తే అక్కడ దాకా వెళ్ళి చూసుకోవచ్చు మేడం మీరు. సో లోపలే రెడీ అవ్వాలని లేదు, మీరు అక్కడ దాకా వెళ్ళి కూడా శారీ కట్టుకున్నప్పుడు ఫుల్ లెంత్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఇది లాండ్రీ బాస్కెట్ మ్యామ్. ఓకే. ఓకే. అంటే యూస్డ్ క్లోత్స్ అది పెట్టుకోవడానికి లాండ్రీ బాస్కెట్. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్ స్టోరేజ్. సో హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ వీళ్ళు హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో మన థింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బయటికి కనిపించకుండా. సో సేమ్ ఇలాగే ఇంకొక పుల్ అవుట్ ఇచ్చాం దీంట్లో. ఇదేంటంటే 1 time యూస్ చేసిన క్లోత్స్ ఉంటాయి కదా మేడం, సో అవి యూస్ చేయడానికి. దీని లోపల లెదర్ యాక్సెసరీ ట్రీ తీసుకున్నాం అనమాట.
సో ఇవన్నీ యాక్సెసరీస్ మేడం, లెదర్ ఇచ్చాము. అంటే లెదర్ యూస్ చేయడానికి ఏమైనా పర్టికులర్ అంటే మేజర్ రీజన్ ఏంటంటే మేడం, మన వాచెస్ అయ్యి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఇది వుడ్ తో కూడా చేయొచ్చు మనం, చాలా సైట్స్ లో చేస్తాము. బట్ ఇది ఏంటంటే మోర్ కంఫర్టబుల్ ఇన్ యూజింగ్ అంతే. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ కింద అంతా డ్రాయర్స్ తో కంప్లీట్ చేసేసాం ఇదంతా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో పాప బెడ్రూమా? పక్కన మేడం మాస్టర్ బెడ్రూమ్ పక్కన మా పాప బెడ్రూమ్ వచ్చింది. సో బెడ్రూమ్ కంటే ముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇది వాల్ పేపర్ కదా? వాల్ పేపర్ మేడం. కానీ చూస్తుంటే పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. మెటాలిక్ వాల్ పేపర్ మేడం ఇది. మెటాలిక్ వాల్ పేపర్ ఏంటంటే మీకు ఈ ఫాయిల్ ఒక్కటి కొంచెం రేస్డ్ గా వస్తుంది. సో మనకి ఆ టచ్ అండ్ ఫీల్ కూడా తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇది కూడా నార్మల్ గా ఏంటంటే చాలా వరకు వాల్ పేపర్స్ గ్రాండ్ గా కనిపించాలి, రిచ్ గా ఉండాలి. వాల్ పేపరా కాదా అని మీరు అడిగారు కదా, అది అడగడంలోనే దాని సక్సెస్ అండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాల్ పేపర్ ఉంది అని తెలిస్తే ఇంకా దాని లుక్ పోతుంది మొత్తం మనకి. సో అందుకని సో చాలా మంది ఏంటంటే బ్రైట్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటారు వాల్ పేపర్స్ కి, అంటే డిఫరెన్స్ కనిపించడం కోసం వాల్ కి, అంటే ఆ వాల్ పేపర్ హైలైట్ అవ్వడం కోసం. బట్ మీరు మాత్రం అది కొంచెం లగ్జరీని కనిపించదు. అవును, ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఎంత అంటే అది కూడా మీరు చూస్తే సెల్ఫ్ కలర్ లోనే తీసుకున్నాం, మేము కాంట్రాస్ట్ కలర్ లో తీసుకోలేదు. బట్ ఐ డెంట్ మ్యాచ్ ఇట్. మీరు చూస్తే అది మ్యాచింగ్ ఉండదు, బట్ ద సేమ్ ప్యాలెట్. సో అదే మేజర్ మేడం. చాలా మంది ఏమనుకుంటారంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోవాలి అన్ని అనుకుంటారు. కర్టన్ ఉందంటే లామినేట్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోవాలనుకుని రెండు పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటారు. ఇదేంటి అదంతా వాల్ పేపరే మేడం. ఇదంతా కస్టమైజ్డ్ వాల్ పేపర్. ఇట్స్ సింగిల్ పీస్. అంటే చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇదే షాడో లాగా చిన్న సైజ్ లాగా అనిపిస్తుంది. అంతే మేడం, ఎగ్జాక్ట్లీ అదే మనం రిపీట్ చేసాం అటువైపు. కానీ కలర్ డిఫరెన్స్ తో అంతే బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. సో ఇది పాప బెడ్రూమ్ మ్యామ్. వావ్, అసలు ఎంత క్యూట్ ఉంది అసలు. ఇది పాప రూమ్ అండి. ఓకే. సో ఈ పాప రూమ్ కి ఒక వేవి ఒక డ్రీమీ ప్యాటర్న్ ఇవ్వాలి అని అనుకున్నాం మేము ఫస్ట్ లోనే. సో మోస్ట్ ఆఫ్ ఇట్ తను ఏంటంటే షీఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బర్డ్స్ అండ్ గర్ల్స్ అనమాట. ఓకే. సో లైట్ నుంచి అన్ని అదే థీమ్ లో తీసుకున్నాము. చూసిందా పాప? చూసిందా? తనే సెలెక్ట్ చేసుకుంది అన్ని మ్యాక్సిమం. ఓకే. షీ కేమ్. సో ఐ థింక్ చాలా హ్యాపీగా ఫీల్ అయింటుంది. షీ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే తనకి ఫస్ట్ నుంచి నన్ను అడిగింది ఏంటంటే లావెండర్ కలర్ కావాలంటే అని అడిగింది. సో ఐ సర్చ్ ఫర్ లావెండర్ కలర్స్ లో నాకు కొంచెం ఇది లైట్ షేడ్ లా ఉన్నట్టులో లావెండర్స్ లో లైట్ షేడ్ తీసుకున్నాను. నీకు ఈ బయట థీమ్ కి సెట్ అయ్యేలాగా. మోస్ట్లీ అది కూడా కాదు మ్యామ్, ఎందుకంటే ఈ రూమ్ చాలా చిన్నది మీకు. ఇట్స్ ద స్మాలెస్ట్ రూమ్ ఇన్ ద హోల్ ఫ్లాట్ అనమాట. అందుకని నేను ఏంటంటే ఐ వాంటెడ్ అ లైట్ కలర్. షీ వాంటెడ్ పీచ్ ఆర్ లావెండర్. సో రెండు ఆప్షన్స్ చూపించాను, లైట్ ఆప్షన్స్. దెన్ షీ వెంట్ ఫర్ దిస్. ఐ థింక్ దిస్ కలర్ హ్యాస్ కమ్ బ్యూటిఫుల్, లైట్ కలర్ లో వచ్చింది. సో అండ్ అది కూడా చాలా బాగా కనిపిస్తుంది. అవునండి. ఇదంతా గ్లిటర్ వాల్ పేపరా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఇదంతా రోల్ వైజ్ కస్టమైజ్డ్ కాదు, రోల్ వైజ్ వాల్ పేపర్లోనే గ్లిటర్ వాల్ పేపర్ అనమాట. సో దాన్నే థీమ్లో బర్డ్స్ కంటిన్యూ చేసుకుంటే అక్కడ కూడా స్వాన్స్ తీసుకున్నాము. సో తను ఏంటంటే కొంచెం నడిచిన పరిగెట్టిన పిల్లలు కదండి, సో మొత్తం ఫోమ్ బెడ్ చేసేసాం అనమాట. అంటే ఎడ్జ్ తగలదు మీకు ఇంకెక్కడ. తను ఎంత పరిగెట్టినా ఏం చేసినా ఎడ్జ్ తగలదు, మొత్తం అంతా సాఫ్ట్ ఎడ్జెస్ ఉండేలాగే ప్లాన్ చేసాము. అండ్ ఈ రూమ్ లో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఇదే నాకు అనిపిస్తుంది. సో ఇది ఒక సింగిల్ గర్ల్ డాన్సింగ్ అనమాట హ్యాపీలీ. సో ఇది విండో బ్లైండ్ మీద తీసుకున్నాం. అదే కలర్ థీమ్ ని మ్యాచ్ చేసుకుంటా ఈవెంట్ ఫర్ దిస్ అనమాట. సో తింది బాత్రూమ్ మ్యామ్ ఇది. సో బాత్రూమ్ డోర్ కూడా ఇలాగే సేమ్ కామోఫ్లేజ్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ కి సరిపడా సామాన్లు, అంటే చాలా చిన్న ఏరియా మ్యామ్ యాక్చువల్గా ఇది. సో ఉన్నట్లో మొత్తం అన్ని అకామిడేట్ చేసాం తనకి. సో ఇది డ్రెస్సింగ్ కి సంబంధించి తన టోటల్ స్టోరేజ్ పెట్టుకోవడానికి. అండ్ ఐ థింక్ ఐ గేవ్ హర్ అ వెరీ ఫుల్ లెంత్ మిర్రర్ సో దట్ షీ కెన్ అడోర్ హర్ సెల్ఫ్. సో ఆడవాళ్ళ కంటేనే మిర్రర్స్ మనల్ని మనం చూసుకోవడం. They adore themselves, right? So this is for the used clothes, ma'am. And school jackets, uniforms. She can put it up here. సో బుక్స్ కి యాక్చువల్ గా అక్కడ కొంత స్పేస్ ఇచ్చాము, బట్ సరిపోదు అని చెప్పి ఐ వెంట్ ఫర్ అ కంప్లీట్ గ్లాస్ స్టోరేజ్ బుక్స్ కోసం. సో దీనికి కూడా లైటింగ్ సెటప్. ఎవ్రీథింగ్ హ్యాస్ సెన్సార్ లైటింగ్ మ్యామ్. సో మీకు డోర్ క్లోజ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ మ్యామ్, వీ వెంట్ ఫర్ శాండ్విచ్డ్ వాల్ పేపర్ గ్లాస్. ఈ లోపల మళ్ళీ వాల్ పేపర్ ఉంది, పైన గ్లాస్ ఇచ్చాము. సో తన లోపల డ్రెస్సింగ్ వచ్చేసి ఫుల్ లెంత్ ఇచ్చాము. సో దట్ లెహెంగాస్ అవన్నీ పెద్దవి ఉన్నాయి కూడా పెట్టుకునేలాగా. సో సేమ్ అగైన్ బ్యూటిఫుల్ లెదర్ యాక్సెసరీ ట్రే ఫర్ ఆల్ హర్ యాక్సెసరీస్. సో కింద డ్రాయర్ ఇచ్చేసి క్లోజ్ చేసాం. ఇక్కడ మనం వుడెన్ యాక్సెసరీ ఇచ్చాం మ్యామ్. మీరు ఇందాక అడిగారు కదా వై లెదర్ అని. దిస్ ఇస్ ద వుడెన్ యాక్సెసరీ ట్రే. సో వుడెన్ యాక్సెసరీ ట్రే ఈజ్ ఆల్సో ఈక్వల్లీ యూస్ఫుల్, బట్ ఏంటంటే దాది కొంచెం ప్రీమియం అంతే. సో ఐ వెంట్ ఫర్ బోత్. అంటే తను ఏమందంటే
ఎక్కువ ఉన్నాయి ఆంటీ అంటే ఓకే టేక్ బోత్ దెన్. ఐ థింక్ ఇవి కూడా సరిపోవు. దట్స్ ఆబ్వియస్. దీని లోపల మొత్తం స్టోరేజ్ ఉంది మ్యామ్. ఓకే, టోటల్ స్టోరేజ్ ఉంది బెడ్ లోపల. ఓకే. సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి, నార్మల్గా మనకి బయట వాల్స్ కలర్స్ వైట్ అండ్ యాష్ కలర్లో వచ్చింది కదా లైట్, అండ్ లోపలికి వస్తే సేమ్ డోర్ మన కిడ్ బెడ్రూమ్ ఏదైతే ఉందో సేమ్ కలర్లో కలిసిపోయేలాగా డిజైన్ చేశారనమాట. సో ఒకటే డోర్ని రెండు విధాలుగా రెండు కలర్స్లో డిజైన్ చేశారు. అంటే లోపల ఇంకొకటే కలర్ కనిపించాలి మేడం. మీరు డోర్ వేసుకున్నారంటే టోటల్ ఏరియా మనకు ఒకటే సింగిల్ కలర్లో కనిపించాలి. సో అంటే ఒకవేళ సేమ్ కలర్ వేస్తుంటే మన ఐస్ అంతా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఐస్ మొత్తం దాని మేడం. ఎందుకంటే డోర్ ఫ్రేమ్ అంతా ఇక్కడ మీకు డోర్ ఫ్రేమ్ కూడా కలర్ మార్చాం మేము, అందుకే అసలు ఏది వదిలిపెట్టలేదు ఇక్కడ. చూసారా, అసలు చిన్న థింగ్ ని కూడా పర్టికులర్లీ పట్టించుకొని మరీ డిజైన్ చేశారు మేడం. క్యామోఫ్లేజ్ చేయడానికి డోర్ ఇట్ విల్ టేక్ ద కార్పెంటర్ అరౌండ్ 1.5 day టైం. సో క్యామోఫ్లేజ్ చేయడం అంత ఈజీ కదా, బయట నుంచి మీరు ఒకే లెవెల్లో చూస్తున్నారు కదా డోర్స్ ని. సో మీకు డోర్ థిక్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది దానివల్ల. ఓకే. సో దాన్ని మీరు సీమ్లెస్గా ఓపెన్ చేయగలగాలి, క్లోజ్ చేయగలగాలి. సో కార్పెంటర్ స్కిల్ కూడా చాలా ఉంటుంది మేడం. టీమ్ కూడా చాలా కష్టపడ్డారు. ఎస్ టీమ్ కూడా చాలా కష్టపడాలి. సో ఇది లివింగ్ ఏరియా మ్యామ్. సో దిస్ ఇస్ ద లివింగ్ ఏరియా. ఐ థింక్ ద బ్యూటిఫుల్ ఏరియా నాకు అనిపిస్తుంది. అండ్ నాకు ఈ లివింగ్ ఏరియాలో బాగా నచ్చింది. అండ్ ఐ థింక్ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా గృహప్రవేశంకి వచ్చినా సరే ఆర్ఎల్స్ ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే ఫస్ట్ ఐస్ వెళ్ళేది మాత్రం ఈ రాధాకృష్ణ పెయింటింగ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు ఎక్కడ రాధాకృష్ణ చూసినా కూడా ఐ థింక్ బ్లాక్ బ్లూ కాంబినేషన్లో ఉంటారనమాట. బట్ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ నేను ఎక్కడే చూస్తున్నాను, అది కూడా ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా. నార్మల్గా ఎక్కడ చూసినా సరే బ్లూలో ఎక్కువ హెవీగా కలర్ఫుల్ రాయల్టీ అండి. సో మీరు ఇందాక అన్నారు ఈ లైట్ కలర్ వరే మీకు లగ్జరీ లుక్ వచ్చిందండి. సింప్లిసిటీ ఇస్ రాయల్టీ అండి, అంతే. ఎంత సింపుల్గా ఉంటే అంత బ్యూటిఫుల్ వస్తారు మేడం. సో అసలు మన థీమ్ ని ఎక్కడ మిస్ అవ్వద్దు. కాకపోతే ఏంటంటే ఐ వాంటెడ్ ఓన్లీ దిస్ పార్ట్ టు బి హైలైటింగ్. అందుకే దానికి మళ్ళీ ట్రాక్స్ అయ్యి పెట్టి ఆల్రెడీ మనం హైలైట్ చేసాము. సో ఈ వాల్ పేపర్ కోసం సెలెక్షన్ చాలా వెతికాం మ్యామ్. మేడం మేము చాలా తీసుకొచ్చారు రాధాకృష్ణ, అంటే క్లయింట్ కూడా వెతుకుతారు కదా, సో చాలా తీసుకొచ్చారు. బట్ ఏంటంటే ఇది నేను ఫస్టే అనుకుని పెట్టుకున్న ఇమేజ్, బట్ ఫైనలీ షీ యాక్సెప్టెడ్. కొంచెం భయపడతానే యాక్సెప్ట్ చేశారు. బట్ నౌ షీ ఇస్ హ్యాపీ. నా డౌట్ అంతా ఫస్ట్ నుంచి రాధాకృష్ణ మీదే ఉంది, ఏంటి కొంచెం డిఫరెంట్ గా ఉంది అని. బట్ ఇప్పుడు దీంతో నాకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ అందరూ కూడా దీన్నే పొగుడుతున్నారు చూసిన వాళ్ళంతా. సో ఆబ్వియస్. సో ఎలా వచ్చింది థాట్ ఇలా సింపుల్ గా చేయాలి అని? మ్యామ్ ఇదంతా మీరు చూస్తే ఎక్కడ నేను కలర్ వాడలేదు. అవును, ఓన్లీ నా హైలైటర్ అంతా నా రోజ్ గోల్డ్ మెటాలిక్ ఎలిమెంట్ తప్ప ఎక్కడ హైలైటర్ వాడలేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ కలర్ టు కమ్ ఇన్ సైడ్. సో ఈ వాల్స్ చూడగానే నాకు కొంచెం ఈ వాల్ చాలా ఎలాబరేట్ గా దీన్ని కట్ చేయాలి, దీని లెంత్ ని మనం రెడ్యూస్ చేయాలి, లేకపోతే ఇక్కడ సోఫా వేసిన లుక్ రాదు అని ఫస్ట్ థాట్ వచ్చింది నాకు. ఓకే. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ బే విండోస్ క్రియేట్ చేసాం అనమాట. వెనకాల రెక్టాంగులర్ విండోస్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయండి దీనిలో కూడా. సో ఈ రెక్టాంగులర్ విండోస్ ని అలాగే పెట్టి మనం ఎక్కడ వెంటిలేషన్ అయితే అబ్స్ట్రక్ట్ చేయలేదు, బ్లైండ్ వేసాం దానికి. బట్ ఏంటంటే ఐ జస్ట్ గేవ్ దిస్ యాక్సెంట్ ఫర్ దట్ అనమాట, అంతే. ఈ యాక్సెంట్ వల్ల ఐ థింక్ దట్ కంప్లీట్ లుక్ హ్యాస్ చేంజ్డ్. సో చాలా డిఫరెంట్ లుక్కే మారిపోయింది. ఈ వాల్ వల్ల ఒకటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. అండ్ ఇది కూడా ఈ క్లాక్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కూడా వేసుకుంటే ఐ థింక్ పర్ఫెక్ట్ ఉంటుంది మేడం లుక్. సో ఇక్కడ నుంచి అటు వెళ్తే మ్యామ్ అటువైపు అంతా మనకి టీవీ యూనిట్ చేసాము. సో టీవీ యూనిట్ ఇస్ బిట్వీన్ ద మాస్టర్ బెడ్రూమ్ అండ్ ద బాయ్స్ బెడ్రూమ్. సో ఇది కూడా చాలా పెద్ద వాల్ మ్యామ్. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏంటంటే కొంతవరకు సాలిడ్ ప్యానలింగ్ చేసుకొని ఓన్లీ హైలైటర్ షీట్ మనం దీన్ని సెంటర్ చేసుకుని మాత్రమే తీసుకున్నాం. సో ఇది టీవీ యూనిట్ ప్యానెల్. సో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఈ సీలింగ్ ఒకటి మ్యామ్. ఈ సీలింగ్ కూడా ఆన్ సైట్ కార్పెంటర్స్ చేసింది. ఓకే. సో ఇదంతా ఏంటంటే పీసెస్ తీసుకొని ఏసీ చుట్టూ సీలింగ్ చేసాం అనమాట. ఈ క్యాసెట్ ఏసీ ఏంటంటే మనకి 15 inches దిగిపోద్ది మేడం. అది మొత్తం సీలింగ్ దింపితే కిందకి అయిపోతుంది ఇల్లంతా. సో ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే దింపాం మనము. సో నా యాక్సెంట్ కోసం ఆ టీవీ యూనిట్ ఎంత అయితే ఉందో అంతా తీసుకున్నాను అనమాట, జస్ట్ ఫర్ ద లుక్. ఓ, సో సేమ్ సైజ్ మెయింటైన్ చేసి లుక్ కోసం అంతవరకు తీసుకున్నాం. ఇది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని హైలైట్ చేశాడు అనమాట. సో ఈ కలర్ ప్యాలెట్ అంతా కూడా మీ ఐడియానా మ్యామ్? కలర్ ప్యాలెట్ మేడంకి మేము ఒక 3-4 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చాం. I will be very frank with you. I didn't give her so more options, but her taste is also really good. She selected me, right? akkada ardhamayindi taste. Yeah. So ఇది boys room ma'am. Okay, done.
బాబు ఒక్కడే. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ చూస్ చేసుకున్నారు అంటే. ఐ థింక్ దిస్ ఇస్ అ ట్రైల్ కలర్, కొంచెం రిస్కీ కలర్. గ్రీన్ ఇస్ లైక్ అ లిటిల్ రిస్కీ కలర్, ఎందుకంటే ఐదర్ ఇట్ విల్ బి లుకింగ్ గుడ్ ఆర్ ఇట్ మే నాట్ కంప్లీట్లీ లుక్ గుడ్. సో బాబుకి క్రికెట్ ఇష్టం మ్యామ్ బాగా. సో ఫస్ట్ డే వచ్చినప్పుడు చిన్న క్రికెట్ టీమ్ కావాలి అన్నాడు, బట్ అక్కడ ఒక విండో వచ్చింది మనకు అడ్డుగా. సో దాన్ని మనం యాడ్ చేయాలి. అక్కడేమో ముందే గ్రెనైట్ తో ప్యానలింగ్ చేయించారు, ఆ బ్లాక్ కలర్ ని కూడా మనం కలుపుకోవాలి. సో అందుకని చెప్పి దాని మీద బ్లాక్ కలర్ మనిషిని వేసి గ్రీన్ కలర్ దానిపైన వి వెంట్ ఫర్ దిస్ యాక్సెంట్. సో తిన్న రూమ్ లో ఏం చేసామంటే కిందంతా డ్రాయర్స్ ఇచ్చేసాం మేడం. కింద నుంచి పై వరకు సింగిల్ కలర్ లో షటర్స్ తీసుకున్నాం. సో ఇందాక నేను చెప్పినట్టు గ్రీన్ ఇస్ అ ట్రైల్ కలర్ అన్నాను కాబట్టి, సో గ్రీన్ కాకుండా మొత్తం షటర్స్ అయితే సింగిల్ వైట్ కలర్ లో తీసేసుకున్నాం. ఎక్సెప్ట్ ఫర్ మై యాక్సెంట్స్, ఐ థింక్ దట్ టేకెన్ ద సాలిడ్ కలర్ అన్నమాట. సో మేబీ ఇది కూడా గ్రీన్ వచ్చుంటే అంత లుక్ వచ్చేది కాదు, హెవీ అయిపోద్ది. ఎందుకంటే హెడ్ బోర్డ్ లో కూడా మనం ఓన్లీ యాక్సెంట్స్ గ్రీన్ తీసుకున్నాం. సో ఇదంతా టోటల్ స్టోరేజ్ చేసాం, కిందంతా ఫుల్ డ్రాయర్స్. సో తిన స్పోర్ట్స్ కిట్స్, బుక్స్ అన్ని, ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ సైడ్ కంప్లీట్ గా. సో పైనది కూడా మనం పుల్ డౌన్ ఇచ్చాం మ్యామ్. సో పుల్ డౌన్ ఏంటంటే మనం ఇంకా కంప్లీట్ గా కింద తీసేసుకొని మనం చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో అక్కడంతా బుక్స్, ప్రింటర్ కూడా ఉండింది. సో ప్రింటర్ కూడా స్పేస్ ఇచ్చాము. బ్యాగ్ అది స్కూల్ నుంచి రాగానే పెట్టుకోవడానికి కింద స్పేస్ ఉండింది. సో ఇది తన డ్రెస్సింగ్ ఏరియా. సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చినట్టే సేమ్ రిప్లికేట్ చేసాం కానీ సేమ్ మ్యామ్. ఇది కూడా మళ్ళీ మనకి బ్యాగ్స్ తగిలించుకోవడానికి, యూజ్ క్లోత్స్, ఎందుకంటే పిల్లలకి జాకెట్స్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు అవన్నీ ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న లాండ్రీ బాస్కెట్, టోటల్ అన్ని ఇచ్చేసాం మ్యామ్. అన్ని మళ్ళీ ఇక్కడ లెదర్ యాక్సెసరీ లోపల ఇచ్చాం అనమాట. అందరికి ఇదే బాగుందని చెప్తున్నారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, పీస్ఫుల్ గా అనిపిస్తుంది. సో ఈ ఏరియా, ఈ బే మొత్తం పూజకు వదిలేసింది మ్యామ్. సో ఇక్కడ ఏం లేదు మనకి, టోటల్ ఈ ఏరియా అంతా ఇలా ఎంటీగానే ఉంటుంది ఎప్పుడు. సో పూజా రూమ్ ఎంట్రన్స్ అనమాట. పూజా రూమ్ ఎంట్రన్స్ చాలా గ్రాండ్ గా ఉంది, అంటే చూడడానికి క్లాసీగా కనిపించిన, క్లాసీగా ఉంది కదా మ్యామ్. ఎక్కడ హెవీ చేయలేదు మేము కావాలని, అంటే హెవీ ఎలిమెంట్స్ ఏమి యాడ్ చేయలేదు, గ్రాండ్ గా కనిపిస్తుంది అంతే మ్యామ్. ఈ ఐడల్స్ హ్యాండిల్, ఇవి రెండే నేను తీసుకున్న యాక్సెంట్స్. అంటే చూడడానికి క్లాసీగా ఉన్నా సరే ఎలిగెంట్ లుక్ కోసం చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు ఇదైతే. సో ఇది మన ప్రొఫైల్ డోర్స్ మ్యామ్. ఇది పూజా రూమ్. సో చిన్నపాటి టెంపుల్ లాగా కనిపిస్తుంది. సో పూజా రూమ్ లో ఏంటంటే పైన సీలింగ్ సింపుల్ ఓం తీసుకున్నాము. ఇది కూడా బ్యాక్ లిడ్ గ్లాస్. ఇది మీరు కస్టమైజ్ చేసిందే మేడం. అన్ని కస్టమైజ్డ్, ఇంట్లో ప్రతి కార్నర్ కస్టమైజ్డ్. సో ఇది గ్లాస్ మీద కస్టమైజ్ చేయించాము, ఇది కూడా గ్లాస్ మీద కస్టమైజ్ చేయించింది మేడం. అదేంటి, నార్మల్ గా పూజా గది అంటే ఏదైతే ఉందో ఈ విగ్రహం మిడిల్ లో వస్తుంది కదా, మళ్ళీ ఇది పార్టిషన్. ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ యాక్చువల్ గా ఒక బీమ్ ఉంది మేడం పైన సీలింగ్ లో. సో దేవుడు ఎప్పుడు కూడా బీమ్ కింద పెట్టకూడదు అనేది ఒక సెంటిమెంట్ మేడం కి. సో అందుకని ఏం చేసామంటే ఈ పార్ట్ ని మనం ఒక స్టోరేజ్ కింద క్రియేట్ చేసి, సో అది మళ్ళీ చూడటానికి ఆక్వర్డ్ గా ఉండకూడదు, పూజలో కలవాలి కాబట్టి ఈ యాక్సెంట్స్ దానికి యాడ్ చేసాము ఆ డోర్ కి. సో లోపల మొత్తం మీకు స్టోరేజ్ ఇచ్చాము, బట్ స్టోరేజ్ రూమ్ మనకి బ్యూటీని ఎక్కడ తినేస్తుందో అని చెప్పేసి అది మళ్ళీ ఆ షట్టర్ ని కూడా ఐ యాడెడ్ విత్ మై డిజైన్ అనమాట. సో ఇది మనకి బ్యాక్ లిట్ అండి ఇది. సో లైట్ వేస్తే ఫీల్ ఇది, లైట్ ఆఫ్ చేస్తే ఇది అనమాట. సో స్టెప్స్ తీసుకున్నారు మేడం, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటాయి మేడం. సో ఇదేంటంటే ఒక పెద్దది వెండి విగ్రహం, వెండి ఫ్రేమ్ తీసుకున్నారు. సో అది ఫిట్ అయ్యేలా ఇక్కడ పెట్టుకొని మిగతా అన్ని చిన్న చిన్నవి కింద. సో పైన కూడా యాక్చువల్ గా ఒక విండో ఉంది, అది పుష్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో అదొకటి అవుట్ గా కనిపించకుండా దాన్ని కవర్ చేసాం. మళ్ళీ ఆ విండో ఒకటి కనిపించదు. మామూలుగా అది పుష్ ఓపెన్ చేస్తే హైడ్రాలిక్ ఉంది, ఓపెన్ ఉంటుంది, వెంటిలేషన్ వస్తుంది అనమాట. సో ఇదంతా ఓపెన్ కిచెన్ మనకి, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా అనమాట. ఏరియాలో ఏంటి విగ్రహం ఇదా అండి, ఇది మ్యామ్ కి వాస్తు అంటే కొంచెం సెంటిమెంట్ మేడం. సో వాస్తు సెంటిమెంట్ వల్ల ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ టేకెన్ దిస్, ఈ కార్నర్ లో శ్రీనివాస్ కళ్యాణం ఉండాలన్నారండి. సో ఓకే అయితే అని చెప్పి మనం ఇలాగ గ్లాస్ తో చేపించి స్టడ్స్ మీద పెట్టించాం అనమాట. క్లయింట్ కి నచ్చినట్టే కావాలి, కానీ మనకు కూడా సాటిస్ఫాక్షన్. క్లయింట్ కి నచ్చడం ఒక పార్ట్ అయితే, నచ్చడం నచ్చకపోవడం ఆవిడ నా మాట విన్నారు. బట్ వాస్తు అనేది సెంటిమెంట్ మేడం. సో సెంటిమెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళకూడదు, ఎవరు దాళ్ళదే. సో ఇదంతా వ్యానిటీ ఏరియా తీసుకున్నాం మేడం, ఈ ఏరియా అంతా. సో ఇక్కడ జస్ట్ హ్యాండ్ వాష్ తీసుకున్నాం, ఒక సింపుల్ హ్యాండ్ వాష్ విత్ అన్ ఎల్ఈడి మిర్రర్. సో సీలింగ్ వచ్చేసి గ్లాస్ సీలింగ్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది మేడం ఎగ్జాక్ట్ గా. ఇదంతా స్టోరేజ్ అండి టోటల్. ఇంకా సో ఏదన్నా మన ఇక్కడ డైనింగ్ కి సంబంధించి ఏ థింగ్స్ అయినా పెట్టుకోవడానికి ఈజీగా. సో అన్ని సాఫ్ట్ క్లోజర్స్ ఉంటాయి, ఇష్యూ ఉండదు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న ఏరియా క్రియేట్ చేసాం, ఐదర్ ఫర్ కాఫీ బార్
ఆర్ దే కెన్ యూస్ ఫర్ క్రాకరీ ఇట్సెల్ఫ్. సో మా ఐడియా అయితే ఒక కాఫీ బార్ ఏదైనా పెట్టుకున్నా పిల్లలకి యూజ్ అవుతుంది, స్నాక్ బార్స్ లాగా అని కింద డ్రాయర్స్ చేసి ఇలా చేసాం అనమాట. నైస్. సో ఈ పూజా రూమ్ సీలింగ్ కూడా ఒక్కసారి చాలా యూనిక్ గా తీసుకున్నాం. అవును, ఇది ఐ థింక్ కలంకారీ ఎగ్జాక్ట్లీ అండి, ఇది కలంకారీ ఇదే. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కలర్ యాడ్ చేయలేదు, ఇందాక నుంచి మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా నాకు కలర్ వద్దు అని చెప్పి ఒక కలంకారీ థీమ్ తీసుకున్నాను. దానికి ఒక షాండియర్ యాడ్ చేసాను, ఎందుకంటే పూజ ఎంట్రన్స్ గ్రాండ్ గా ఉండాలి అని ఒక ఫీల్ అనమాట. నైస్. అండ్ ఇదంతా కూడా స్టిక్కరేనా? వాల్ పేపర్ మేడం, స్టిక్కర్ కాదు, వాల్ పేపరా? ఓకే. వావ్, బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ ఎక్కడా కూడా అసలు ఏమంటారు ఎక్కువ కలర్స్ యూజ్ చేసేకుండా మొత్తం ఒక థీమ్ లో సెట్ అయిపోయే విధంగా గానే వెళ్ళాం మ్యామ్. సో ఇది సింక్ కూడా ఇట్స్ అ పియానో సింక్. ఈ సింక్స్ కూడా మేడం చాలా కేర్ గా సెలెక్ట్ చేసుకోవాలి, బెస్ట్ కంపెనీయే తీసుకోవాలి. తీసుకుంటే మల్టీపర్పస్ సింక్స్, లేకపోతే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. నార్మల్ సింక్ వెళ్ళడం బెటర్ లేదు అంటే, బికాస్ ఈ కంపెనీ అయితే బాగుంది. వి విల్ గెట్ ద రివ్యూస్ షార్ట్లీ, దెన్ ఐ లెట్ యు నో విత్ దిస్ వన్ ఆల్సో. సో దీని లోపల కూడా అండర్ వాటర్ ఆర్వో పెట్టాం మేడం, అండర్ సింక్ ఆర్వో తీసుకున్నాము. సో ఇది ఇంకా ఫిట్టింగ్స్ జరగాలి. సో ఇట్స్ ఆన్ ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా షీ ఈస్ అ లిటిల్ ఫ్యాన్ ఆఫ్ బ్లూ కలర్ ఇన్ ద కిచెన్ అనమాట. షీ ఆస్క్డ్ మీ, నాకు ఓపెన్ కిచెన్ కాబట్టి ఐ ఆస్క్డ్ హర్ డోంట్ గో ఫర్ ఎనీ అదర్ కలర్, విల్ గో విత్ ద సేమ్ ప్యాలెట్ అని. సో లైట్ పింక్ కలర్ మేడం ఇది. సో మీకు ప్యాలెట్ లో అయితే పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు, బట్ ఇట్ ఇస్ లైట్ పింక్ ఇన్ కలర్. సేమే అనుకున్నాను ఇప్పటి వరకు, సేమ్ లాగే కనిపిస్తుంది. సో టాండమ్ బాస్కెట్స్ కూడా మొత్తం అంతా హ్యాండిల్ లెస్ కాన్సెప్ట్ కి వెళ్ళాం అనమాట. ఇది చాంఫర్ చేసుకొని ఇలా హ్యాండిల్ లెస్ కాన్సెప్ట్ కి వెళ్ళాం అనమాట. కిచెన్ బ్యూటిఫుల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫంక్షనల్ గా కూడా ఉండాలి. ఫంక్షనల్ గా లేని కిచెన్ ఎంత పెద్దదైనా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా అది ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో ఇది చిన్న బాటిల్ పుల్ అవుట్ తీసుకున్నామా. ఓకే. సో ఇది టాండమ్స్ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి రైస్ క్యాన్ పుల్ అవుట్ మ్యామ్ ఇది. ఓకే. సో రైస్ క్యాన్ వచ్చేస్తుంది ఇందులో. సో డైరెక్ట్ గా ఇంకా ఇలాగే యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కడ పెట్టుకోకుండా. ఈ యూసేజ్ కూడా ఈజీ కదా మేడం. క్యాన్ బయటకు వచ్చింది అనుకోండి, మనకి యూసేజ్ ఈజీగా ఉంటుంది. సో ఈ కార్నర్ స్పేస్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా కార్నర్ యూనిట్ తీసుకున్నాము. ప్యాన్ పుల్ అవుట్ తీసుకున్నాం మ్యామ్ ఇది. ప్యాన్స్ అన్ని ఇక్కడ డైరెక్ట్ గా మనం హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఓకే. తావాస్ కానీ చిన్న చిన్న ప్యాన్స్ కానీ. ఇది ఒక్కటే మనం ఒక నార్మల్ షెల్ఫ్ ఇచ్చాము. షీ హ్యాడ్ పెద్ద కడాయిస్ అవి ఉన్నాయి, సో అవన్నీ పెద్ద కుక్కర్లు కడాయిస్. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చాము, ఇక్కడ కూడా ఇచ్చాము. ఇది టోటల్ కార్నర్ స్టోరేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది మీకు. సో పెద్దవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అన్ని టాండమ్ పెట్టుకుంటే ఏంటంటే మీకు పెద్ద కుక్కర్లు కడాయిస్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. సో అన్ని ఆలోచించుకోవాలి కాబట్టి. సో దిస్ ఇస్ ద కార్నర్ స్పేస్. ఓకే. సో ఇవి 2 ప్యాంట్రీ యూనిట్స్ మేడం. అంటే ఈ ఇంటికి ఏంటంటే 2 ప్యాంట్రీ యూనిట్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ 1 ఇన్బిల్ట్ టాండమ్ యూనిట్. ఓకే. టాండమ్ ప్యాంట్రీ అనమాట ఇది. సో టాండమ్ ప్యాంట్రీ ఏంటంటే మనకి అరౌండ్ 40 kgs వరకు తీసుకుంటుంది మేడం ఇది. అంతకు మించి మనం పెట్టలేము ఇందులో. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి టాండమ్ బాస్కెట్స్ వచ్చేస్తాయి డైరెక్ట్ గా. ఈ ఒక్కొక్క బాస్కెట్ 40 kgs తీసుకుంటుంది మీకు. సో ఇది ఓవరాల్ గా 40 తీసుకుంటది. ఇది ఒకటే ఛానల్ ఉంటది కాబట్టి ఓవరాల్ 40 తీసుకుంటది. ఇది మీకు ఏంటంటే ఇండివిజువల్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి 40 తీసుకుంటది. సో మీకు ఎక్కువ సామాన్లు పడతాయి, కానీ ప్యాకెట్స్ అయ్యి పెట్టినప్పుడు మనకి ఇది కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా తీసుకోవడానికైనా ఏదైనా. సో అలా 2 ఇచ్చాం మేడంకి, ఎలా వాడితే అలా వాడతారని. ఓకే. సో యాక్చువల్గా ఓటీజీ రావాలి మేడం, ఇంకా తీసుకుంటున్నారు. సో ఇదంతా ఓన్లీ స్టోరేజ్ మ్యామ్. ఇంకా ఓకే. ఇది మనకి మెష్ విక్కర్ బాస్కెట్స్. ఆనియన్స్, గార్లిక్, జింజర్, పైది జింజర్ గార్లిక్, పొటాటోస్, ఆనియన్స్ అని చెప్పి మేమైతే 3 బాస్కెట్స్ ఇచ్చాము. ఓకే. డిపెండ్స్ అపాన్ ద యూసేజ్. అంతే. సో ఇది ఫ్రిడ్జ్ స్పేస్ అండి, ఫ్రిడ్జ్ అందులోకి వెళ్ళిపోతుంది. సో ఫ్రిడ్జ్ డమ్మీ బయటికి కనిపించకూడదు అని చెప్పి ఇక్కడ ఒక చిన్న షో యూనిట్ చేసాం మళ్ళీ. ఓకే. సో చాలా బ్యూటిఫుల్గా ఇటువంటి ఎవ్రీథింగ్ చిన్న చిన్న థింగ్స్ని కూడా పట్టించుకొని మరి మీరు ప్లాన్ చేసుకున్నారు. ఇల్లు ఒక థీమ్ ప్రకారం వెళ్తే దాని బ్యూటీనే వేరు మేడం. అవును. ఏదన్నా ఒక థీమో ఏదో ఒకటి ఉండాలి కదా. సో 1 కాన్సెప్ట్ మస్ట్ బి దేర్. సో కాన్సెప్ట్ అయితే నేను చాలా పర్టికులర్గా బిలీవ్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఉంది, అక్కడ దాకా ఒక కలర్ వేసి ఇక్కడ ఒక గ్రీనో బ్లూవో వేసాను అనుకోండి, మొత్తం మన ఐజ్ అంతా దీని బ్యూటీ పోయి దాని మీదకి వెళ్ళిపోతాయి. బట్ ఎట్ ద సేమ్ టైం క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయగలగాలి మనం చెప్తున్నప్పుడు. ఓకే అండి మీరు చెప్తుంది కరెక్టే అని యాక్సెప్ట్ చేయగలిగితే ఇల్లు అవుట్పుట్ బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎన్ని ఐడియాస్ ఉన్నా సరే మీకు ఛాన్స్ ఇస్తే మీ ఇష్టం అంటే మాత్రం ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అవుట్పుట్. అయితే అందరూ మీ ఇష్టం అనక్కర్లేదు మేడం, కాకపోతే ఏంటంటే దే మస్ట్ బి ఎ డిబేట్.
విత్ అన్ ఓపెన్ మైండ్. అంటే నేను చెప్పేది ఓపెన్ మైండ్తో వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి, వాళ్ళు చెప్పేది ఓపెన్ మైండ్తో నేను యాక్సెప్ట్ చేయగలగాలి. నాకు ఆ పేషెన్స్ ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఎందుకు చెప్తున్నారు అని విని చేస్తే మాత్రం ఇల్లు ఎప్పుడు బాగా వస్తుంది మేడం. సో ఓవరాల్గా ఎంత టైం పట్టింది ఇది డిజైన్ చూడడానికి మీకు? మేడం డిజైన్ ఫేజ్ ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునేటప్పటికి ప్లాస్టింగ్ జరుగుతుందండి. ఓకే. సో అప్పుడు మనకు ఒక 2 months దొరికింది డిజైన్కి. సో 2 months పీస్ఫుల్గా చేసుకున్నాం మేడం డిజైన్. అంటే మేము ఒకటి చెప్పి మేడం మళ్ళీ మార్చమని అలా 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 చేంజెస్ అన్నీ అయ్యి ఒక 2 months అయితే డిజైన్కి వదిలేసాం. ఓకే. బికాస్ వీ హ్యాడ్ టైమ్. ఇట్స్ నాట్ దట్ వీ నీడెడ్ 2 months బట్ వీ హ్యాడ్ టైమ్ అనమాట. సో ఆ తర్వాత మనం స్టార్ట్ చేసాక విదిన్ 4 months వీ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లాట్. సో 2 monthsలో డిజైన్ చేసి 4 monthsలో కంప్లీట్ వర్క్ చేసేసారనమాట. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇవి కూడా చూడడానికి చిన్న చిన్న క్యూట్గా సింపుల్గా ఉన్నా సరే చాలా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి. సో ఎంటైర్ హోమ్ మాత్రం నిజంగానే ఇంద్ర భవనం లాగా కనిపిస్తుంది నాకైతే. చాలా బ్యూటిఫుల్గా, ఎంత లగ్జరీగా, అసలు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒకలాంటి పీస్ అయితే అర్థమవుతుంది మనకి. సో నార్మల్గా 24 hours ఉంటే డేలో మనం దగ్గర దగ్గర ఇంట్లో ఒక 8 hours కూడా ఉండమనుకుంటా. సో ఉన్న కొంచెం టైం కూడా చాలా ప్లెజెంట్ గా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి పిల్లలతో అంటే ఇలాంటి ఒక ఇంటీరియర్ డిజైన్ ఉండాలన్నమాట. మ్యామ్ ఇంటీరియర్ డిజైన్ ఏంటంటే ఫస్ట్ మనకి ఒక హార్మనీ, ఒక సింక్ ప్రతి రూమ్. ఇప్పుడు నేనేం కలర్స్ ఏం తక్కువ వాడలేదు. ఈ రూమ్ లో గ్రీన్ వాడా, ఆ రూమ్ లో లైలాక్ వాడా. వీ హ్యావ్ చేంజ్ షేడ్స్, కిచెన్ లో పింక్. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ కలర్స్ ని తీసుకుంటా ఒకటే ఫ్యామిలీలో దాన్ని జాయిన్ చేసుకుంటా వెళ్ళాం అనమాట. అందుకే లుక్ బాగా వచ్చింది. యా. సో హ్యాపీ క్లయింట్ మనతో ఉన్నారనమాట. సో హ్యాపీ నువ్వెలా చెప్తున్నావు అనుకుంటున్నారు కదా, వాళ్ళ ఫేస్తోనే తెలిసిపోతుంది ఎంత హ్యాపీగా ఉన్నారో. సో హాయ్ వసంత గారు. హాయ్ అండి. సో అసలు ఎలా అనిపించింది మీకు ఇంత బ్యూటిఫుల్గా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఈ వర్క్తో ఎలా అనిపించింది? నాకు మేడం వర్క్ బాగా చేస్తారని తెలుసు మేడం. ఓకే. అందుకే నేను మేడంకి ఇవ్వటం కూడా జరిగింది. ఇంత బాగా అంటే నాకేంటంటే ఎలా వస్తుందో ఏంటో ఒక టెన్షన్ ఉండేది. కానీ మొత్తం చూశాక వావ్ అనిపించింది. అసలు ఇలా చేపించుకోవాలనే ఒక డ్రీము, చేపిస్తానో లేదో అనేది అలా ఉండేది. కానీ మేడం వల్ల మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందా? ఎవరైనా మేడంకి అప్ చెప్పేస్తే ప్లాట్ మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ప్రవీణ గారే చెయ్యాలి నా ఇంటికి ఇంటీరియర్ డిజైన్ అని ఎందుకు అనిపించింది అంటే, మీకు బాగా అంత ఇంట్రెస్టింగ్ థింగ్ లేదు నాకు ఇక్కడే వాల్ డెకర్స్ డిజైన్ స్టూడియో నేను చేయించుకోవాలి అనిపించిన థింగ్ ఏంటి అసలు? నేను చూసిన వీడియోస్లో ఒక 2-3 చూశాను మేడం. నాకు చూసిన వాటిలో మేడంది నచ్చింది వర్క్. ముందు మేడం ఏంటంటే క్వాలిటీ, వాళ్ళ దగ్గర చేసే వర్కర్లు కూడా బాగా చేస్తారు. హాయ్. సైలెంట్గా ఉన్నావు, చాలా క్యూట్గా. నీ పేరేంటి? హన్సిక. హన్సిక. నీ రూమ్ చూసుకున్నావా? నచ్చిందా నీకు? నచ్చిందా? నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా, మ్యామ్ సెలెక్ట్ చేశారా? నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? హాయ్, నీ పేరేంటి? ఉజ్వల్. ఉజ్వల్. నీ రూమ్లో చూసావా? నాకైతే నీ రూమ్ చాలా బాగా నచ్చింది. క్రికెట్ షాట్, బాల్ గొడ్లోంచి వెళ్ళిపోవడం నచ్చిందా నీకు? నీ ప్లాన్ అయినా అదంతా? పేరెంట్సా? అంటే తను ఏంటంటే అలా క్రికెట్ థీము అలాగా బాగా ఇష్టం అనమాట. అలా కావాలన్నాడు. మేడం చెప్పేస్తే ఆ బ్లైండ్ మీద అలా సెట్ చేద్దాం మేడం అని. పిల్లలకి ఏంటంటే ఓవర్ ద లైన్ వాళ్ళ టేస్ట్లు అన్నీ మారిపోతాయి. ఇప్పుడు క్రికెట్ నచ్చుద్ది, డౌన్ ద లైన్ ఒక 5 years తర్వాత ఇంకోటి ఏదో నచ్చుద్ది. సో అందుకని ఏంటంటే మనం అలా యాక్సెంట్ థీమ్స్ అన్ని బ్లైండ్స్ మీద, వాల్ పేపర్స్ మీద మాత్రమే వేసాం. సో ఫ్యూచర్లో వాళ్ళు కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు. మొత్తం రూమ్ థీమ్ మారిపోతుంది. సో అలాగే ప్లాన్ చేశాను. చాలా స్మార్ట్ గా ఆలోచించారు మీరు. సో ఎలా ఉంది సార్ మీకు? ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే ఇంకా బాగుంది. సో ఏమైనా చేంజెస్ కానీ ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు ఉంది, కలర్ ఇంకా బ్రైట్ కలర్స్ ఉంటే బాగుండేది అలా ఏమైనా అనిపించిందా మీకు ఫస్ట్ ఇవంతా డిజైన్ అవ్వకముందు? అలా లేదమ్మా, బాగా మంచిగా సెలెక్ట్ చేశారు, ఇల్లు బాగా చేశారు. సెలెక్షన్ మీకు నచ్చేసింది? బాగా నచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ వర్క్ మొదలు పెట్టినప్పుడు మేడం ఈ వుడ్ అంతా ఇచ్చేస్తారు కదా కార్పెంటర్, ఇదేంటి బాహుబలి సెట్టింగ్ లాగా ఉంది, ఏంటి వీళ్ళంతా వుడ్ వర్క్ చేస్తున్నారు, ప్యానెల్ అంతా ఇట్లా చేస్తున్నారు అని అందరూ అనుకున్నారు బయట కూడా. కానీ లోపలికి వచ్చి చూశాక అబ్బా చాలా బాగుంది మీ ఇల్లు అంటున్నారు. అది సో దగ్గరలో గృహప్రవేశం రాబోతుంది కదా, ఐ థింక్ మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది మీ ఇల్లు, ఎవరు చేశారు ఇంటీరియర్ అని. సో తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, వాల్ డెకోర్స్ డిజైన్ స్టూడియో వాళ్ళు డిజైన్ చేసిన ఇంటీరియర్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీరు కూడా మీ డ్రీమ్ హౌస్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవాలి అంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.